ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వర్డ్. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో అలబార్నాలో చాక ప్రతి ఒక్క సైనికుడితోనూ అందరూ జాగ్రత్తగా వినండి, తిరుగుబాటు సైన్యం త్వరలోనే చేరుకోబోతుంది. అలబాస్టాను మన చేతులతో రక్షించాలి. త్యాగానికి భయపడవద్దు. మీ శక్తి మేరకు పోరాడండి. తిరుగుబాటు సైన్యాన్ని ఎదుర్కోండి. అడ్డగించే స్థానాలను చేపట్టండి. ఒకవైపు రేపు మార్నింగ్ కల్లా అలబార్నాపై దాడి చేయాలని కోజాకి గాయం అయినప్పటికీ తిరుగుబాటు సైన్యంతో ఎడరిలో దూసుకొస్తూ ఉంటాడు. ఇక రైన్ బేస్ లో చూసుకుంటే క్రోకడైల్ వివితో మేమిప్పుడు అలబార్నాకి వెళ్ళబోతున్నాం, మీరు మాతో రావాలనుకుంటున్నారా లేదా వారిని కాపాడాలనుకుంటున్నారా అని అడుగుతాడు. అయితే తన దగ్గర ఉన్న కీని వివికి చూపిస్తాడు. అది లూఫీ వాళ్ళు ఉన్న పంజరానికి సంబంధించింది, కానీ దానిని నేరుగా అండర్ గ్రౌండ్ లో ఉన్న మొసలి ప్లేస్ లో పడేస్తాడు. అలాగే వివితో మృత్యువుడిలోకి వెళ్లే వారి పోరాటం ప్రారంభం కావడానికి ఎక్కువ సమయమేం పట్టదు. మీరు ఇక్కడ నుండి అలబార్నాకి త్వరగా వెళ్ళినా మీరు సమయానికి చేరుకుంటారో లేదో ఎవరికి తెలుసు. తిరుగుబాటు సైన్యాన్ని ఆపడానికి మీరు వెంటనే బయలుదేరాలి మిస్ వెన్స్డే, లేదా దాని బదులుగా మీరు వీరందరినీ కాపాడతారా? నేను తాళపు చెవిని పడేసే సమయంలో అది అనుకోకుండా బనానా ఉంటున్న చోటున పడిపోయింది. దానికి నన్ను క్షమించండి. అయితే ఆ బనానా ఇంకేటో కాదు, ఒక మాన్స్టర్ మొసలే. మిస్టర్ 3ను కూడా అదే మింగేసింది. ఇప్పుడేమో లూఫీ వాళ్ళ పంజరానికి సంబంధించిన కీని మింగేస్తుంది. ఇది గమనించక లూఫీ వివిని ఆ తాళాన్ని ఎలాగైనా తెచ్చేయమంటాడు. వివి ఏమో లూఫీతో ఆ తాళాన్ని బనానా మింగేసిందని చెప్తుంది. లూఫీ ఏమో ఒక అంటుపండుకు భయపడతావేటి ఎల్లి తెచ్చే అంటాడు. వివి బనానా అంటే ఒక పెద్ద మొసలే, దానితో నన్నెలా పోరాడమంటూ తెంగరోడా అంటుంది. ఇదంతా చూస్తున్న క్రోకడైల్ అలా కీని కింద పడేసినందుకు క్షమించండి, దీనికి అదనంగా వీటిలో ఏది మింగేసిందో చెప్పడం లేదు. క్రోకడైల్ మాట విన్నాక నామి నువ్వు మనిషివి కాదు మానవ మృగానం అంటుంది. జోరేమో ఒక్కసారి ఈ సెల్ ఓపెన్ చేస్తే ఆ ముసళ్ళన్నిటిని నరికేసి కీని చిటికలో సంపాదిస్తానంటాడు. అది విన్నాక లూఫీ నీకు బుర్రగంట దొబ్బిందారా జోరో, కీనే కదరా ముసలు మింగేసింది. ఓ నాకు తెలుసు. ఇక క్రోకడైల్ వెళ్తూ వెళ్తూ మేము మీకంటే కొంచెం ముందుగా వెళ్ళాలి, అలాగే ఈ గది ఒక గంటలో ఆటోమేటిక్ గా నాశనం అయిపోతుంది. ఈ రహస్య గదిని నేను బర్క్ వర్క్స్ ప్రైవసీ కోసం ఉపయోగించాను, ఇక దీనితో నాకు ఉపయోగం లేదు. ఇది త్వరలోనే నీటితో నిండిపోయి రైన్ బేస్ సరస్సులో కలిసిపోతుంది. 1 మిలియన్ అమాయక పౌరుల యొక్క భవిష్యత్తు, 4 సముద్రపు దొంగల యొక్క భవిష్యత్తు లేకుండా పోతుంది. రెండిటికి అసమానత తక్కువగానే ఉన్నప్పటికీ ఒక ఎంపిక మాత్రమే సేవ్ చేయబడుతుంది. మిస్ వెన్స్డే మీరు జోదం ఆడతారా? దేశంలో చాలా మంది మూర్ఖులు ఉన్నారు కాబట్టి ఇది సులభతరమే. ఉదాహరణకి మీ బాల్యమిత్రుడైన తిరుగుబాటుదారుడు యూబాలో ఉన్న ఒక వృద్ధుణ్ణి తీసుకోండి. ఇంతలో లూఫీ క్రోకడైల్ తో ఆ ముసలివాడి గురించి మాట్లాడే అధికారం నీకు లేదు అంటాడు. కానీ క్రోకడైల్ వీళ్లతో ప్రతిరోజు దూరంగా ఉండే ఒక మూర్ఖపు వృద్ధుడు చాలా కాలం క్రితం చనిపోయిన ఓఎస్ఎస్ వద్ద నిరంతరం ఇసుక తుఫాన్లు ఉన్నప్పటికీ అతను దానిని తవ్వుతూనే ఉన్నాడు. నాకు ఇది చెప్పు స్ట్రో హెడ్ లూఫీ, ఇసుక తుఫాన్లు ఎప్పటికప్పుడు పట్టణాలని అలా తాకుతూనే ఉంటాయని మీరు అనుకుంటున్నారా? క్రోకడైల్ అన్న ఈ మాటలు విన్నాక లూఫీ వివికి అర్థమైపోతుంది ఇప్పటిదాకా చూసిన పట్టణాలన్నీ క్రోకడైల్ వల్లే నాశనం అయ్యాయని. అది తెలిసాక వివి క్రోకడైల్ ని నిన్ను ఖచ్చితంగా చంపేస్తానంటుంది. ఇక క్రోకడైల్ కూడా వివి వేసిన జోకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే టైంలో గది వాటర్ తో నిండడం స్టార్ట్ అవుతుంది. ఒకవైపేమో తిరుగుబాటు సైన్యం అలబార్నాపై యుద్ధానికి వెళ్తూ ఉంటుంది. అయితే ఇగరం చనిపోయాడు. టోటా చూసుకుంటే నీరు కోసం అలా తవ్వుతూనే ఉన్నాడు. ఇంత జరిగాక కోపంతో రగిలిపోతున్న వివి క్రోకడైల్ పై అటాక్ చేస్తుంది, కానీ అది ఏమాత్రం పని చేయదు. ఇదే టైంలో లూఫీ వివిని ఏదైనా చేసి ఇక్కడి నుంచి విడిపించు అంటాడు. లూఫీ అలా అడగడంతో అది విన్న క్రోకడైల్ చివరికి మీ ప్రాణం కోసం అడుక్కోవడం మొదలు పెట్టావా స్ట్రో హెడ్ లూఫీ? ఇదంతా సహజమే, ఎవరైనా చనిపోవాలంటే భయపడతారు. కానీ లూఫీ క్రోకడైల్ తో నేను చనిపోతే నిన్ను తన్నేవాడు ఉండాలి కదా. ఆ మాట విన్నాక అందరూ ఒక్క క్షణం అలా ఉండిపోతారు. క్రోకడైల్ ఏమో ఈ గేమ్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి ఒక మొసల్ని వదులుతాడు. ఇక అక్కడ నుంచి వివికి మొసలికి ఫైట్ స్టార్ట్ అవుతుంది. మొసలు వివిని పిచ్చా కొట్టుడు కొట్టి తినేయడానికి రెడీగా ఉంటే క్రోకడైల్ అలాగే మిస్ ఆల్సెండే అక్కడ నుంచి బయటికి వెళుతూ ఉంటారు. ఇంతలో మిస్ ఆల్సెండేకి ట్రాన్స్పాండర్ స్నేల్ లో కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి ఎవరు మిలియన్స్ మాట్లాడేది అంటే అవతల వాళ్ళు అసలు ఇది పని చేస్తుందా లేదా అని పక్క నుండి తిడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న లూఫీ వాళ్ళేమో అసలు ఎవడై ఉంటాడని ఆలోచిస్తూ ఉంటే క్రోకడైల్ ఎవడివరా నువ్వు, ఏంటి మాతో పని అని అడుగుతాడు. ఓహో, నేను ఇంతకుముందే ఈ స్వరాన్ని విన్నాను.
ఓయ్ మీరు డోమెన్ రెస్టారెంట్కి కాల్ చేశారు. క్రోకడైల్ ఏమో డోమెన్ రెస్టారెంటా అంటే ఓయ్ మీరు నన్ను గుర్తించినట్టు కనిపిస్తుంది. బాగుంది అయితే. ఇక క్రోకడైల్ ఎవడై ఉంటాడు వీడని ఆలోచిస్తూ ఒకవేళ మిస్టర్ 3లా లిటిల్ గార్డెన్ నుంచి మాట్లాడింది వీడేనా, అలాగే మిస్టర్ 2 చూపించిన నలుగురు పైరెట్స్ ఇక్కడే ఉన్నారు, అసలు ఎవడై ఉంటాడు వీడని థింక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో వివి లూఫీ వాళ్ళకి ఇంకా వాళ్ళ స్నేహితులిద్దరు బయటే ఉన్నారని జ్ఞాపకం వస్తుంది. వాళ్ళే చాపర్ అలాగే సాంజీ. ఇక క్రోకడైల్ ఎవడెవరా నువ్వని అంటే నన్నెవరని అడుగుతున్నావా, నేనే మిస్టర్ ప్రిన్స్. మా క్రూమేట్స్ ని వదిలేస్తే అది నీకే మంచిది. అయితే ఈ గ్యాప్ లో ఏం జరిగిందో తెలియదు కానీ మిస్టర్ ప్రిన్స్ దగ్గర గన్ సౌండ్ వినబడుతుంది. దానితో ఈ పిచ్చిన కొడుకు ఎందుకు పనికిరాడు అని జోరో అంటే లూఫీ ఓసప్ ఏమో మిస్టర్ ప్రిన్స్ యొక్క ఆత్మకు శాంతి కలుగును గాక అంటారు. ఇక క్రోకడైల్ మిస్టర్ ప్రిన్స్ పక్కన అడుగుతాడు అది ఏ ప్లేస్ లో ఉన్న రెస్టారెంట్ అని. వాడేమో ఇక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లోంచి అని చెప్పడంతో సరే ఇక ఫ్రంట్ గేట్ లోంచి వెళ్దామని మిస్ ఆల్ సండేతో క్రోకడైల్ చెబుతాడు. మిస్ ఆల్ సండే క్రోకడైల్ తో అది తెలివైన పనేనా, మిలియన్స్ కి ఇప్పటిదాకా తమ బాస్ ఎవరనేది తెలియదు, మీరు అలా వెళ్ళడం మంచిది కాదు అంటుంది. క్రోకడైల్ ఏమో ఏజెంట్స్ నెంబర్లు పక్కన లేకుంటే మనం ఎవరనేది ఎవరికి తెలియదు. ఈ క్యాసినో యజమాని అయిన క్రోకడైల్ గురించి వింతేముంది, అతని భవనం ముందే ఏం జరగబోతుందో అందరూ చూడబోతున్నారు. క్రోకడైల్ రాబిన్ తో వాట్ ఈస్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో వివి ఆ ముసలి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. జస్ట్ మిస్ లో తప్పించుకుంటుంది కూడా. ఇక లూఫీ వాళ్ళతో ఈ గది నిండడానికి ఇంకా టైం ఉంది, బయటకు వెళ్లి ఎవరినైనా సహాయానికి తీసుకువస్తానంటుంది. లూఫీ వాళ్ళ మీద ఇంత ప్రేమను చూడలేక క్రోకడైల్ వివిని వెనక నుంచి అటాక్ చేస్తాడు. దానితో వివి స్పృహ కోల్పోతుంది. అలాగే క్రోకడైల్ వెళ్తూ వెళ్తూ వీళ్ళతో మిస్టర్ ప్రిన్స్ ఉన్నాడో పోయాడో మీ అదృష్టాన్ని మీకే వదిలేస్తున్నాను. ఒక పక్క మిస్టర్ 2 మిస్టర్ 1కి ఇరిటేటింగ్ తెప్పిస్తూ ఉంటాడు. అలాగే అలబార్నా కూడా చేరుకుంటారు. మరొక పక్క వివి ఎవరినైనా కాపాడడానికి తీసుకొస్తానని అక్కడి నుంచి లేచి వెళ్తుంది. ఇలా ఉండగానే ముసలి అటాక్ చేయడంతో అక్కడ ఉన్న గ్లాసెస్ అన్ని పగిలిపోతాయి. దానితో వాటర్ ఫ్లో ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఒకవైపు క్రోకడైల్ అలాగే మిస్ ఆల్ సండే బయటకు వచ్చేస్తారు. తీరా బయట చూస్తే అంతా గందరగోళంగా కనిపిస్తుంది. క్రోకడైల్ మిస్ ఆల్ సండేని ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే మేబీ ఫాల్కన్ పిల్ వల్ల మన ఎంప్లాయీస్ అలాగే మిలియన్స్ తన్నులు తిని ఉంటారు అంటుంది. ఇక క్రోకడైల్ తన్నులు తిన్న వాళ్ళలో ఒకరిని అడుగుతాడు ఇక్కడ ఏం జరిగిందని. వాడేమో మిస్టర్ ప్రిన్స్ అనేవాడు ఇదంతా చేశాడని చెప్తాడు. క్రోకడైల్ అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడని అడిగితే అతను ఇప్పుడే పట్టణం యొక్క దక్షిణ వైపు వెళ్ళాడని చెప్తాడు. అదే టైంలో అక్కడ నుంచి దొంగచాటుగా ఒకడు పారిపోతూ ఉంటాడు. వాడిని చూసిన క్రోకడైల్ వెంటనే వాడి వెనకాల వెంబడించడం స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో రైన్ బేస్ యొక్క బీచ్ కొలాప్స్ అవుతుంది. వివి ఏమో ఎవరినైనా సహాయానికి తీసుకురావాలని బయటకు వెళ్తుంది. ఇంతలో మిస్టర్ ప్రిన్స్ ఆమెకి ఎదురు పడతాడు. వివితో ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. చాపర్ ఈ టౌన్ చుట్టూ అలా పరిగెడుతూనే ఉంటాడు. మనం వెంటనే తొందరపడాలి, తిరుగుబాటు కూడా మొదలైంది. మన వాళ్ళు ఎక్కడున్నారో మీరు మాకు చెప్పగలరా ప్రిన్సెస్?